సైమా 2.0 హీరోలే కాదు మేము కూడా ప్రయోగాలకు రెడీ అంటున్నారు స్టార్ హీరోయిన్లు. కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో కొత్త దర్శకులకు ఛాన్స్ ఇచ్చేందుకు రిస్క్ మేం కూడా చేస్తామంటున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్న బ్యూటీస్ అంతా ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న నయనతార ఈ లిస్ట్ లో అందరికంటే ముందే ఉన్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ డిజిటల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉన్న డ్యూడ్ విక్కీ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మన్నన్ గట్టి సిన్స్ 1960 అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్న కీర్తి సురేష్ కూడా రిస్క్ చేసేందుకు రెడీ అంటున్నారు. బాలీవుడ్ లో సూపర్ హిట్ వెబ్ సిరీస్ లకు రచయితగా పనిచేసిన సుమన్ కుమార్ డైరెక్షన్ లో రఘుతాత సినిమాలో నటిస్తున్నారు. నిర్మాతగా మారిన కృతి సనన్ అయితే మరింత రిస్క్ చేస్తున్నారు. తన తొలి ప్రాజెక్టుతోనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న దోపత్తి సినిమాలో కాజోల్ తో కలిసి నటించారు కృతి. ఈ సినిమాలో శశాంక్ చతుర్వేది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆలియా భట్, షార్వారి వాఘ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యాక్షన్ డ్రామా ఆల్ఫా. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు శివ్ రావలే దర్శకుడు. డిజిటల్లో సూపర్ హిట్ అయిన ది రైల్వే మ్యాన్ కు దర్శకత్వం వహించిన శివ్ రావలే ఆల్ఫాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు టైం అస్సలు బాగాలేదు. ముఖ్యంగా భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు రకుల్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి. బిగ్ హిట్ పక్కా అనుకున్న ప్రతిసారి ఈ బ్యూటీకి నిరాశే ఎదురవుతోంది. ఒకప్పుడు కమర్షియల్ హీరోయిన్ గా తిరుగులేని ఫామ్ చూపించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఆ రేంజ్ లో జోరు చూపించలేకపోతున్నారు. నార్త్ ఆశలతో సౌత్ సినిమాకి దూరం అవ్వడంతో ఇక్కడ అవకాశాలు రాక అక్కడ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో మరో బ్యాడ్ సెంటిమెంట్ కూడా రకుల్ని ఇబ్బంది పెడుతోంది. భారీ ఆశలతో రకుల్ చేసిన సీక్వెల్ మూవీస్ దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. రవితేజ హీరోగా తెరకెక్కిన కిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే ఈ సినిమా సీక్వెల్లో నటించడానికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రకుల్. కానీ కిక్ 2 మాత్రం దారుణంగా ఫెయిల్ అయి ఈ బ్యూటీ కెరియర్లో రిమార్క్గా మిగిలిపోయింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన మన్మధుడు టాలీవుడ్లోనే ఒక మైల్ స్టోన్ మూవీ. అందుకే చాలా కాలం ఆ సినిమాకు సీక్వెల్ చేసే ధైర్యం చేయలేదు. ఫైనల్గా 2019లో మన్మధుడు 2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సీక్వెల్ కాకపోయినప్పటికీ మన్మధుడు 2 పేరుతో రిలీజ్ అవ్వడం, రకుల్ హీరోయిన్గా నటించడం, ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో రకుల్కి సీక్వెల్స్ కలిసి రావా అనే డౌట్స్ రేజ్ అయ్యాయి. తాజాగా భారతీయుడు 2 ఫెయిల్యూర్తో ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయింది. 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్. కానీ రీసెంట్గా ఆడియన్స్ ముందుకొచ్చిన భారతీయుడు 2 మాత్రం మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. దీంతో రకుల్కి సీక్వెల్స్ సెట్ అవ్వవన్న సెంటిమెంట్ మరోసారి రుజువైంది. పాన్ ఇండియా ట్రెండ్ లో ఒక్క భాషలో పాపులర్ అయిన నటులు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్ లో మలయాళ నటుడు షాహద్ ఫాజిల్ అందరికన్నా ఒక్క అడుగు ముందే ఉన్నారు. ఇప్పుడు సొంత ఇండస్ట్రీలో కన్నా ఇతర ఇండస్ట్రీలోనే బిజీగా సినిమాలు చేస్తున్నారు ఫహద్. కరోనా దెబ్బకు చాలా మంది నటులకు అవకాశాలు తగ్గిపోతే ఒక్క హీరో మాత్రం ఫుల్ బిజీ అయ్యారు. అప్పటి వరకు మలయాళ స్టార్ గా మాత్రమే ఉన్న ఫహద్ ఫాసిల్ కోవిడ్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోతున్నారు. లాక్డౌన్ టైంలో ఓటీటీ రిలీజ్లతో వరుస సక్సెస్లు సాధించిన ఫాఫా డిజిటల్ సూపర్ స్టార్ గా అవతరించారు. డిజిటల్ రిలీజ్ల కారణంగా అదర్ లాంగ్వేజెస్ లో కూడా పాపులర్ అయిన ఫహద్ కు నేబరింగ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా ఆఫర్స్ క్యూ కట్టాయి. ముఖ్యంగా విక్రమ్ సినిమాలో చేసిన పోలీస్ క్యారెక్టర్ ఫహద్ ఇమేజ్ ని డబుల్ చేసింది. దీంతో ఫాఫా డేట్స్ కోసం మేకర్స్ క్యూ కట్టారు. పుష్ప పార్ట్ 1లో కొన్ని నిమిషాల పాటు మాత్రమే తెర మీద కనిపించిన నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేశారు ఫహద్ ఫాసిల్. భాన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఆకట్టుకున్నారు ఈ మలయాళ స్టార్. ఇప్పుడు పుష్ప 2తో ఫుల్ లెంత్ రోల్లో తన విలనిజం ని చూపించబోతున్నారు. సౌత్ లో ఫహద్ క్రేజ్ చూసిన నార్త్ మేకర్స్ బాలీవుడ్ మూవీస్ కోసం కూడా ఈ టాలెంటెడ్ స్టార్ ని అప్రోచ్ అవుతున్నారు. దీంతో మలయాళంలో కంటే ఇప్పుడు ఇతర భాషల్లోనే ఆయన ఎక్కువ బిజీ అవుతున్నారు. స్టార్ వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఇంకా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న బ్యూటీ అనన్య పాండే. లైగర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కి కూడా దగ్గరైన ఈ బ్యూటీ రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ జానర్స్ గురించి మాట్లాడారు. ఆ జానర్ కు తనకు ఎందుకంత ఫేవరెట్ అనేది కూడా రివీల్ చేశారు. సీనియర్ నటుడు చంకీ పాండే వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఇంతవరకు ఒక్క హిట్ కూడా రాకపోయినా రెగ్యులర్ గా న్యూస్ హెడ్లైన్స్ లో మాత్రం కనిపిస్తూనే ఉన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యారు అనన్య. అందుకే ఈ బ్యూటీకి సంబంధించిన న్యూస్ సౌత్ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా తన ఫేవరెట్ మూవీ జానర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చేశారు అనన్య. హారర్ సినిమాలు చేయడం అంటే తనకెంతో ఇష్టం అంటున్నారు ఈ బ్యూటీ. అందుకు కారణం కూడా ఉందన్నారు. తన ఫేవరెట్ హారర్ మూవీ హాలోవీన్ రిలీజ్ డేట్ October 31. అనన్య బర్త్డే October 30. అందుకే తనకు ఆ సినిమా అన్నా ఆ జానర్ అన్నా ఇష్టం ఏర్పడిందేమో అన్నారు. నటి కావాలన్న ఆలోచన తనకు చిన్నప్పటి నుంచే ఉందన్నారు అనన్య. అందుకే ఇంట్లో ఎప్పుడు అన్నా చెల్లితో గొడవ పడేదాన్ని. అలా తన నటన పేరెంట్స్ దృష్టిలో పడేలా ట్రై చేసేదాన్ని అని చెప్పారు. ఫైనల్ గా నటిగా ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు ఈ బ్యూటీ. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు. ప్రెజెంట్ తెలుగులో 2 భారీ చిత్రాలకు కమిట్ అయిన ఈ బ్యూటీ బాలీవుడ్ లోనూ బ్రేక్ రాకుండా చూసుకుంటున్నారు. అందుకే అక్కడ కూడా వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గురువారం ఈ బ్యూటీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని 2 రోజుల్లోనే జాన్వీ ఇంటికొచ్చేస్తారని ఆమె తండ్రి బోనీ కపూర్ క్లారిటీ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ న్యూస్ తో పాటు జాన్వీ లైనప్ కి సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రెజెంట్ దేవరా వర్క్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ నెక్స్ట్ రామ్ చరణ్ కి జోడీగా బుచ్చిబాబు సినిమాలో నటించడానికి ఓకే చెప్పారు. ఈ 2 పాన్ ఇండియన్ సినిమాలే కావడంతో ఎక్కువ టైం ఈ ప్రాజెక్ట్స్ కి కేటాయిస్తున్నారు. అయితే ఈ సినిమాల షెడ్యూల్ గ్యాప్స్ లో బాలీవుడ్ సినిమాలు కూడా చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా తన ఫస్ట్ మూవీ హీరో ఇషాన్ ఖట్టర్ తో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ. స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ జోడీని రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ కథని లాక్ చేసిన మేకర్స్ ఈ అక్టోబర్లోనే సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ధడక్ సినిమాలో ఇషాన్, జాన్వీల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అదే సమయంలో నటులుగా ఇద్దరికీ ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే ఇదే కాంబోలో మరో మూవీ వస్తుండడంతో ఆడియన్స్ లోనూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.